అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చూద్దాం. మన చుట్టూ జరుగుతున్న ప్రపంచ సంఘటనలని, ముఖ్యంగా బైబిల్ ప్రవచనాల వెలుగులో ఎలా అర్థం చేసుకోవాలో లోతుగా పరిశీలిద్దాం. సరే, మనం ఒక ప్రశ్నతో దీన్ని మొదలుపెడదాం. ఈ ప్రశ్న కేవలం మనల్నే కాదు, ప్రపంచ నాయకులను సైతం ఆలోచింపజేస్తోంది. అదేంటంటే, ఇజ్రాయెల్లో ఇంత పెద్ద యుద్ధం చూడండి, 222 రోజులు దాటిపోయింది. అయినా సరే ఇది ఎందుకు మూడవ ప్రపంచ యుద్ధంగా మారలేదు? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. దీని వెనుక ఉన్న కారణమేంటి? అసలు బైబిల్ దీని గురించి ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ పెద్ద మిస్టరీని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవుదాం. ముందుగా అసలు చివరి రోజులు అంటే ఏంటో చూద్దాం. తర్వాత క్రీస్తు విరోధి ఆత్మ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత గడిచిన యుద్ధాల్లో ప్రవచనాలు ఎలా నెరవేరాయో చూసి భవిష్యత్తులో రాబోయే మూడవ ప్రపంచ యుద్ధం గురించి బైబిల్ ఏం చెబుతోందో పరిశీలిద్దాం. ఫైనల్గా దేవుని తీర్పు ఎలా ఉండబోతోంది, మరి మనం ఈ కాలాలను ఎలా గుర్తించాలి అనే విషయాల్ని చర్చిద్దాం. సరే, మనం మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం. అసలు బైబిల్ ప్రకారం చివరి రోజులు లేదా చివరి కాలం అంటే ఏమిటి? దాని నిర్వచనం ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే, చివరి కాలం అంటే అది ఎప్పుడో భవిష్యత్తులో వస్తుందని. కాని బైబిల్ ఏం చెబుతోందంటే, ముఖ్యంగా మనం 1 పేతురు 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఈ కాలం ఇప్పటికే మొదలైపోయింది. అవును, ఇది నిన్నో మొన్నో కాదు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు మొదటిసారి వచ్చినప్పుడే ఈ చివరి కాలమనేది ప్రారంభమైంది. ఈ టైంలైన్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, పాయింట్ 1, క్రీస్తు మొదటి రాకడతో ఈ చివరి కాలం మొదలైంది. మనమిప్పుడున్నది 2వ పాయింట్లో, అంటే కృపాకాలంలో. దీని తర్వాత ఏం జరగబోతోందంటే, సంఘం ఎత్తబడటం, అంటే రహస్య రాకడ. ఆ తర్వాతే 7 సంవత్సరాల మహాశ్రమల కాలం, క్రీస్తు విరోధి పాలన వస్తాయి. ఇక ఫైనల్గా క్రీస్తు తన మహిమతో తిరిగి రావటంతో ఈ యుగమనేది ముగుస్తుంది. సో ఇదంతా ఒక పెద్ద ప్రణాళికలో భాగమనమాట. సరే, ఈ చివరి కాలంలో ఒక ముఖ్యమైన శత్రువు గురించి బైబిల్ హెచ్చరిస్తోంది. అయితే ఇక్కడే మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే, ఈ శత్రువుకి 2 రూపాలున్నాయి. చూడండి, అపొస్తలుడైన యోహానే స్వయంగా మొదటి శతాబ్దంలో ఈ మాటలు రాశారు. ఇది మనకు చాలా చాలా ముఖ్యం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వినిన ప్రకారము ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు. ఇక్కడే అసలైన పాయింటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చూడండి, బైబిల్ ఒక వ్యక్తి గురించి, అంటే ది యాంటిక్రైస్ట్ గురించి చెప్తోంది. అతను భవిష్యత్లో వస్తాడు. కాని అదే సమయంలో అనేక క్రీస్తు విరోధులు, అంటే ఒక ఆత్మ గురించి కూడా చెప్తోంది. ఈ ఆత్మ మొదటి శతాబ్దం నుంచే పనిచేస్తోంది. అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించే ఎవరైనా ఈ ఆత్మ ప్రభావంలో ఉన్నట్టే. కాని ఆ భవిష్యత్తులో వచ్చే వ్యక్తి మాత్రం సాతాను నుంచే నేరుగా అధికారం పొందుతాడు. ఈ తేడాని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో అసలు పాయింట్ ఏంటంటే, ఈ క్రీస్తు విరోధి ఆత్మ అనేది ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది కాదు. ఇది ఇప్పటికే మన మధ్యలోనే క్రీస్తు సత్యాన్ని వ్యతిరేకిస్తూ పనిచేస్తున్న ఒక ఆధ్యాత్మిక శక్తి. దాన్ని మనం గుర్తించగలగాలి. ఓకే, భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే ముందు గతాన్ని చూడాలి కదా. దేవుడు గతంలో చెప్పిన ప్రవచనాలని ఎంత ఖచ్చితంగా నెరవేర్చాడో మనం చూస్తే, భవిష్యత్తు గురించి ఆయన చెప్పినవి కూడా అంతే ఖచ్చితంగా జరుగుతాయని మనకు నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా మొదటి, 2వ ప్రపంచ యుద్ధాలకు సంబంధించి ఇజ్రాయేల్ గురించి చెప్పిన ప్రవచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకల లోయ గురించి ఒక దర్శనముంది. ఇది కేవలం ఒక కథో ఉపమానమో కాదు. ఇది అక్షరాళ ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పిన ఒక ప్రవచనం. చెల్లా చెదరైపోయిన ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎండిన ఎముకల్లాంటివాళ్లు. మళ్లీ ఒక దేశంగా ఎలా ఏకమవుతారో దేవుడు ప్రవక్తకు చూపించాడు. చూడండి, ఇది ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్. ఫస్ట్, ప్రవచనం చెప్పబడింది, చెదిరిపోయిన ఇజ్రాయెల్ తిరిగి వస్తుందని. తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత యూదులు తమ స్వంత దేశానికి తిరిగి వెళ్లడానికి పర్మిషన్ దొరికింది. ఇక సెకండ్ వరల్డ్ వార్, ఆ హోలోకాస్ట్ అనే మహావిషాదం తర్వాత ఆ ఎముకలన్నీ ఒకచోటికి చేరి సరిగ్గా 1948లో ఇజ్రాయెల్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ప్రవచనం అక్షరాలా నెరవేరింది. దేవుడు ప్రపంచ యుద్ధాలను కూడా తన ప్రణాళిక కోసం ఎలా వాడుకున్నాడో చూడండి. సరే, గతం చూశాం కదా. ఇప్పుడు ఆ నమ్మకంతో భవిష్యత్తులో జరగబోయే మూడవ ప్రపంచ యుద్ధం గురించి బైబిల్ ఏం చెబుతోందో చూద్దాం.
యెహెజ్కేలు 38, 39 అధ్యాయాలు దీని గురించి చాలా వివరంగా చెబుతున్నాయి. యెహెజ్కేలు 38, 39 అధ్యాయాల్లో అంత్యదినాల్లో ఇజ్రాయేలు మీద ఒక పెద్ద దాడి జరుగుతోందని స్పష్టంగా ఉంది. ఉత్తరం వైపు నుండి ఒక దేశాల కూటమి వస్తుందని బైబిల్ చెబుతోంది. ఇందులో ఎవరుంటారు, వాళ్ళెందుకు వస్తారు, చివరికి ఏమవుతుంది అన్నీ వివరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బైబిల్ కొన్ని పాత పేర్లను వాడుతుంది. ఉదాహరణకి రోషు అంటే చాలామంది బైబిల్ పండితులు రష్యా అని నమ్ముతారు. పారసిక అంటే ఇప్పటి ఇరాన్, తోగరిమ అంటే టర్కీ. ఇప్పుడు చూడండి, ఈ దేశాలు రష్యా, ఇరాన్, టర్కీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి కదా. ఇది యాదృచ్ఛికం కాదు. మరోవైపు షెబా, దదాను అంటే సౌదీ అరేబియా లాంటి దేశాలు, తర్షీషు అంటే యూరోపియన్ దేశాలు కేవలం నిరసన తెలుపుతాయి, కాని ఆపడానికి ముందుకు రావు. ఇది అచ్చం ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయ పరిస్థితుల్లానే ఉంది కదా. ఇక ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోకి వెళ్తే, మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ వస్తుందని చెప్పబడింది. దీన్ని ఒక వింత మృగంతో పోల్చారు. దానికి సింహం నోరు, ఎలుగుబంటి పాదాలు, చిరుతపులి శరీరం ఉంటాయి. ఇవి ఊరికే చెప్పినవి కావు. సింహమనేది యూరోపియన్ దేశాలకు, ముఖ్యంగా గ్రేట్ బ్రిటన్కు గుర్తు. ఎలుగుబంటి రష్యాకు గుర్తు. చిరుతపులి అరబ్ దేశాలకు గుర్తు. అంటే ఈ శక్తులన్నీ కలిసి క్రీస్తు విరోధి నాయకత్వంలో ఒకే గొడుగు కిందకు వస్తాయని ఈ ప్రవచనం సూచిస్తోంది. సరే, ఇంత పెద్ద కూటమి, రష్యా లాంటి సూపర్ పవర్స్, వాళ్ల దగ్గరున్న అత్యాధునిక ఆయుధాలతో చిన్న దేశమైన ఇజ్రాయెల్పై దాడి చేస్తే ఏమవ్వాలి? సహజంగా మనం ఏమనుకుంటాం, కాని దేవుని ప్లాన్ వేరేలా ఉంది. బైబిల్ చాలా స్పష్టంగా, ఎలాంటి సందేహం లేకుండా చెప్తోంది. యెహెజ్కేలు 39:4లో ఏముందంటే, నీవును నీ సైన్యమును ఇజ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. వాళ్లని ఓడించేది మనుషుల సైన్యం కాదు, స్వయంగా దేవుడే వాళ్లని నాశనం చేస్తాడు. వాళ్ల ఓటమి సంపూర్ణంగా ఉంటుంది. అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోతారు, వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే, ఇజ్రాయెల్ను దోచుకోవటానికి, అక్కడ కట్టబోయే దేవుని ఆలయాన్ని ఆపటానికి. అంటే వాళ్ళు నేరుగా దేవుని ప్రజలతో, దేవుని ప్రణాళికతో తలపడుతున్నారు. అందుకే దేవుడు స్వయంగా రంగంలోకి దిగుతాడు. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూసి ఈరోజు మనకు ఇదంతా ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకుందాం. యేసుప్రభు ఒకసారి ఒక ప్రశ్న అడిగారు. మీరు ఆకాశం వైపు చూసి వాతావరణం చెప్పగలరు, కాని ఈ కాలాల సూచనలను గుర్తించలేరా అని. ఆ ప్రశ్న ఈరోజు మనందరికీ కూడా వర్తిస్తుంది. మన చుట్టూ జరుగుతున్న ఈ సంఘటనలు చూసి మనం ఏ కాలంలో ఉన్నామో గుర్తిస్తున్నామా? ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ ప్రవచనాలన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు, అస్సలు కాదు. దేవుడు చరిత్రను తన చేతిలో ఎలా పట్టుకున్నాడో చూపించడానికి, ఆయన చెప్పిన మాట ఎంత నిజమో మనకు రుజువు చేయడానికి. ఇజ్రాయెల్ మళ్లీ ఒక దేశంగా ఏర్పడడం, ఈ దేశాలన్నీ ఇప్పుడు ఒక కూటమిగా మారడం, ఇవన్నీ చూస్తుంటే దేవుని వాక్యం మీద మన నమ్మకం ఇంకా బలపడుతుంది. చివరగా ఒక్కసారి ఆలోచిద్దాం. వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాసిన మాటలు అచ్చం అలాగే ఈరోజు మన కళ్ల ముందు జరుగుతుంటే, ఆ మాటలు చెప్పిన దేవుడు ఎంత సత్యవంతుడో కదా. ఆయన మాటలు ఎంత నమ్మదగినవో కదా. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక సత్యాలను, దేవుని వాక్యంలో ఉన్న మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను అనుసరించండి.